గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సచిన క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇవాళ శివరాత్రి రెడీ అయితే అయ్యాము. మా హస్బెండ్ అను మా పాప కుడేలు వెళ్ళారు మా బావగారు వాళ్ళకి రైస్ అయ్యి ఇవ్వడానికి. మేము ఈవినింగ్ వెళ్దామని వద్దన్నారు. అంటే మార్నింగ్ అంతకు ఏముండదు, ఈవినింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. మా ఊరు చూడండి, మొన్న గుంటూరు వెళ్ళాడు, అక్కడ ఈ చెరుకు తీసుకొచ్చాడు. అందరికీ జలుబులు, దగ్గులు, తుమ్ములు. ఇంక ఇది ఎక్కడ తింటాము? అయినా దీన్ని సగం వాటికి ఖాళీ చేశాను, ఇంకొంచెం ఉంది. వీడేదో ఇది కర్ర అనుకొని చెప్పి ఆడుకుంటా ఉన్నాడు. పండగ రోజు కూడా కొత్త బట్టలు వద్దంట వాడికి, అయ్యే వేసుకుంటున్నాడు. ఒకటే గోల, కొత్త బట్టలు వేస్తున్నా కూడా వద్దు అంటున్నాడు. ఏం చేస్తాం, ఇది దొగ్గాలి అందరి దొగ్గాలి అయితే అసలు కొత్త బట్టలు వేసుకోడండి. అదేంటో మరి వీడికి అర్థం కాదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, చేసేసుకున్నాను. నేను లేట్గానే చేసుకున్నాను పూజ. ఇక మన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది బిగ్ బాస్ రీతు చౌదరి కట్టుకుంటుంది కదా ఇంటర్వ్యూలో, డ్రెస్ వేసుకుంటుంది. అది చూసి ఆ నెక్ మోడల్ నచ్చింది, అంతేగాని అందరు వేసుకున్నట్టుగా కోట్ డ్రెస్ లాగా వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో నా దగ్గర ఉన్న చీరతో దీన్ని అలా కుట్టించుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మేము ఇద్దరమే ఉన్నాము చూడండి, పండగ పూట కూడా ఇద్దరమే ఉన్నాము. మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు మా హస్బెండ్కి. ఇదేమన్నా న్యాయమా చెప్పండి? వచ్చాక చెప్దాము. ఇంకా ఇద్దరమే కదా, కర్రీ ఏం చేసుకుందామని అనుకుంటున్నా. వాడేమో తినడు, నేను ఒక్కదాన్నే కదా. సో 2 ఎగ్స్ ఉన్నాయి, వాటిని ఫ్రైలాగా చేసుకొని తిందామని ఆనియన్స్ కట్ చేస్తున్నాను. హాయ్ చెప్పు. హాయ్ అను. నా గొంతు కొంచెం బొంగరగా వస్తుంది, ఏమనుకోవద్దు. బాగా జలుబు చేసిందండి, చెప్పాను కదా అంతకుముందు షార్ట్లో, మీరు చూస్తే అర్థమైంది. ఇల్లు కొంచెం దులిపాను, వంటగది సర్దాను, అందువల్ల ఆ డస్ట్ అంతా గొంతులోకి పోయి ఒకటే గొంతంతా నొప్పి, ఇంకా సెట్ కాలేదు. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, మరీ ఘోరంగా ఏమన్నా ఉందా అంటే కామెంట్ చేయండి. అంత లేదనుకుంటున్నాను నేనైతే. సో వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది. ఇదే వీడియోలో మళ్ళీ ఈవినింగ్ మేము కూడేలు వెళ్ళింది కూడా కవర్ చేస్తాను నేను, ఒకటే వీడియోలో వస్తుంది అది ఇది. ఓకేనండి, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి కర్రీ చేసుకోవాలి. టైం 11:30 అయింది, నిద్రమే కదా. సో ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కర్రీ అయితే చేసుకొని లంచ్ అయితే చేశాను. మా హస్బెండ్ అండ్ మా పాప 3:30కి అలా వచ్చారు. ఇంకా రాగానే మా పాపకి లంచ్ అయితే పెట్టేశాను. మా హస్బెండ్ కూడా లంచ్ తిని బయటికి వెళ్ళిపోయాడు, పని ఉందని చెప్పేసి. ఇంకా మళ్ళీ 6కి వస్తానని చెప్పాడండి. 7:30, 8కి వచ్చాడు. ఇంకా ఆ టైంకి ఏం బయలుదేరదామని నేను అలా కూర్చుంటే, సర్లే రా వెళ్దాం, ఏం కాలే, ఇప్పటికైనా ఉంటారు కదా జనాలు, 11 దాకా ఉంటారని చెప్పేసి అలాగోలా బతిమలాడి తీసుకెళ్ళిపోయాడు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. మీరే చెప్పండి, ఏ టైంకి వస్తానని, ఏ టైంకి వస్తే ఎలా ఉంటుంది మనకి. సరే లేదు కదా అని చెప్పేసి వెళ్ళాము. అసలు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు. అయినా పోయిన ఇయర్ కూడా మేము వెళ్ళాము మా పిల్లని కొత్తలో, అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. దొట్లో పిల్లలతో కదండి ఇంట్రెస్ట్ ఎంతైనా తగ్గిపోద్ది. సో జనం కూడా నాకు అంత ఏం లేరని అనిపించింది, తక్కువే. ఇంకా రాగానే అన్ని కొట్లన్నీ వరుసగా కనిపించేసాయి. ముందు మా హస్బెండ్కి మిఠాయి చూడగానే అసలు ముందు అది తీసేసుకుందాం, తర్వాత ఏవైనా తీసుకుందాం అని చెప్పేసి ముందు దాని దగ్గరికి అయితే వెళ్ళేశాడు. ఇక నేనైతే చిన్నగా వీడియో అయితే తీస్తున్నాను. కొట్లు అవన్నీ ఎక్కువగా బొమ్మలు. ఇక పిల్లలు బొమ్మ వైపు అట్రాక్ట్ అయితే, నాకేమో ఇక్కడ ఈ మట్టి బొమ్మలు అసలు చూడగానే ఎంత నచ్చాయో, అసలుకి ఎంత బాగున్నాయో. కానీ కాస్ట్ మటుకి టూ మచ్ చెప్తున్నారు. నాకు అంతకుముందు పెళ్ళి కాకముందు నేను కృష్ణుడి బొమ్మ ఉండేది మా ఇంట్లో, 2 పగిలిపోయాయండి. ఫస్ట్ సింగిల్ కృష్ణుడు తీసుకున్నాను, తర్వాత రాధాకృష్ణుడు తీసుకున్నాను, 2 పగిలిపోయి. అప్పటి నుంచి నాకు అచ్చరాదేమని అనుకొని తీసుకోవడం మానేశాను. కానీ ఇక్కడ చూడగానే ఎంత నచ్చింది. ఇస్తాడా ఈడా అని బేరం ఆడవు. ఆయన 800 చెప్తే నేను 200కి బేరం ఆడాను. మేము ఆడిన దానికి ఇచ్చేసాడు. అసలు ఇస్తాడు లేదని డౌట్గా ఆడితే ఇచ్చారు. ఇంకేం చేసాను, తప్పక కొనాల్సి వచ్చింది. కొన్నాక ఒకటే డౌట్, దీన్ని ఎక్కడ పెట్టాలా అని మాకు ఒకటే డౌట్. అక్కడ పట్టట్లేదు, దీన్ని ఎక్కడ పెట్టాలో చూడాలి. మీరు కూడా మా అలాగే బేరం ఆడి ఏమనుకుంటారా అని తీసుకోబాకండి, మేము అలాగే అయిపోయింది.